पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। साबिक वजीर डॉक्टर सी लक्ष्मा रेड्डी ने आज प्रेम रंगा गार्डन फंक्शन हॉल में सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए जरचल्ला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी को तनकीद का निशाना बनाते हुए कहा कि गुज़िश्ता 2 रोज से मुसलसल मूसलाधार बारिश हो रही है और तमाम नशीबी इलाके पानी की जद में हैं। इन मसाइल को हल करें और जरचल्ले की तरक्याती कामों और आवाम की भलाई के लिए काम करें। मौके से मुझ पर गैर जरूरी तनकीदें करने से गुरेज करें। आवाम आपको एक रुकन असम्बली की हैसियत से मुंतखब किया है, लेकिन आप हर वक्त हर प्रोग्राम में मुझको बदनाम करने की कोशिश कर रहे हैं। उन्होंने कहा कि गुज़िश्ता BRS हुकूमत में ही जरचल्ला शहर में करोड़ों रुपयों के तरक्याती काम अंजाम दिए गए। कांग्रेस हुकूमत में एक भी तरक्याती काम अंजाम नहीं दिया गया। हम आपको 2 साल तक का वक्त देंगे। इस वक्त में जरचल्ले में आप तरक्याती काम अंजाम दें। बदीगर सूरत जरचल्ले के आवाम के लिए एहतजाजी प्रोग्राम मुनक्किद किए जाएंगे। इस मौके पर प्रभाकर रेड्डी, जिला DCMS चेयरमैन महबूब नगर, मोहम्मद हफीजुर रहमान, जिला माइनॉरिटी फ्रंट सदर, मोहम्मद अली दानिश, मुरली, चैतन्य लता, प्रणील चंदर, इम्तियाज, श्रीकांत, श्रीसलम, जी यादయ్య के अलावा दीगर BRS पार्टी के कायदीन कसीर तादाद में मौजूद थे। పొద్దులేసే లక్ష్మణుడి గురించి మాట్లాడు, ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు కాదు, మీ 50 ఏళ్ళది గబ్బాన్ తోలికి 10 ఏళ్ళు సరిపోలే. లెక్కలు మరి ఆ 10 ఏళ్ళు ఏం జరిగింది, ఆ 50 ఏళ్ళు ఏం జరిగింది, గుడ్డిగా మాట్లాడు తెలియజేస్తూ ఇక ఫైనల్ గా లాస్ట్ ఆ పాయింట్ ఏదైతే 2 ఉన్నాయో, CNR ఫౌండేషన్ కానీ నా అకౌంట్లో కానీ ఎక్కడన్నా కంపెనీలకు వెళ్ళి డబ్బులు వచ్చినాయి నువ్వు మాట్లాడినావు, వచ్చిండొచ్చు అనలే, వచ్చినాయి అన్నావు. అది కూడా అకౌంట్కి డబ్బులు వచ్చినాయి అన్నావు. దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత నీది. అది ప్రూవ్ చేయి. బాలనార్ గంగపూర్ రోడ్ జీవో కాపీ చూపి. అంటే నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేస్తావు తెలుస్తుంది కదా ప్రజలకి. ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని తొండి మాటలు మాట్లాడతావు ప్రజలకు అర్థమవుతుంది. తప్పించుకోనికి లేదు, చూపించాలి. నెక్స్ట్ 1 వీక్ వచ్చినా ఇక్కడ కూర్చుంటాం. మరి కానీ నాకు వీలు కాకుండా మా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మీరు మాట్లాడుతారు, మీరు అడగాలి. అసలు ఇప్పుడు మీ బాధ్యత కూడా, అదే మీడియా మిత్రుల మీ బాధ్యత కూడా. అసలు నిన్న ఆయన మాటలు చూసి ఎంత బాధ అయిందంటే, అట్లా మాట్లాడవచ్చు రైలు కట్ట అదే కుట కట్ట అదే లక్ష్మారెడ్డి. ఆ లేఅవుట్ నాకు సంబంధం లేదు, నోటికి వచ్చి లక్ష్మారెడ్డి గత ప్రభుత్వం చేసినందుకు ఇట్లా అయిందంట. ఇంకోటి ఆయన అది దగ్గర నొక్కిండ్రు, మోరీలు ఒత్తిండ్రు, ఇది చేశారు. ఎక్కడన్నా మా 10 ఏళ్ళలో ఏమన్నా ఒక మోరికి ఇట్లా దగ్గర చేసి ఉంటే చూపి ఇక వెడల్పు చేసినాం. ఎక్కడ మోరి చిన్నగా చేయాలి, పెద్ద చేసినాం. అందుకే దీని విషయంలో, ఈ కబ్జాల విషయంలో ఖచ్చితంగా ఒక కమిటీ ఇద్దాం. అయ్యా మీరే చొరవ తీసుకొని మా దాంట్లోకి ఒక 2 పేర్లు ఇస్తాం. మిగతా అన్ని పార్టీలకి తీసుకొని రేపే కమిటీ ఫామ్ చేసి ఒక 4 రోజుల రిపోర్ట్ ఇచ్చి జడ్చర్ల పట్టణంలో ఏ టైంలో ఏదేది కబ్జా అయింది, ఎందుకంటే రిజిస్ట్రేషన్ డేట్లు అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన కబ్జాలు అన్నీ కూడా గతంలో జరిగినాయి. అంటే రోడ్డు కబ్జా పెట్టినా కానీ, పార్క్ స్థలం కబ్జా పెట్టినా కానీ, 10% స్థలం పెట్టినా కానీ గతంలో తప్ప, గతంలో వాళ్ళు కొనుక్కొని ఉంటే ఆల్రెడీ రీసెంట్ అయి ఉంటే ఇట్లా ఎవరైనా తెలిసో తెలియకుండా తర్వాత కొని ఉండో చదివేరే. కానీ ఫస్ట్ పార్క్ స్థలాలు కబ్జా పెట్టింది, 10% కబ్జా పెట్టిందంట గత ప్రభుత్వంలోనే. నేను దాన్ని కూడా గుడ్డిగా మాట్లాడతలేను. అందుకే కమిటీ ఏమంటున్నా, ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు ఉంటే, మా వాళ్ళ తప్పు ఉంటే నేను బాధ్యత తీసుకుంటాను. దాన్ని క్షమాపణ చెప్తాం, అని వాపసు తీసుకుందాం, ప్రభుత్వానికి అప్పచెప్తాం, మున్సిపాలిటీకి అప్పచెప్తాం. ఎక్కడ దాన్ని ఉట్టిగానే అది ఎట్లా అయిపోయిందంటే, ఒక పుకార్ను టకాటగా అంటే నిజమైన అది. మేము కూడా ఏమైందంటే ఎలక్షన్ పెద్ద పట్టించుకోలే, ఈ మాట్లాడుతుంటే నిజం అది అట్లే చర్చ వెళ్ళిపోయింది అది. మరి ఇప్పుడు ఈ కమిటీ ద్వారా నిజాలు తెలియాలి ప్రజలకి. అనవసరం అందరినీ బంధం చేశారు. CNR ఫౌండేషన్కు మీ అందరి ముందర మాట్లాడింది, కంపెనీకి వెళ్ళి డబ్బులు CNR ఫౌండేషన్ అకౌంట్లోకి వచ్చినాయి. లక్ష్మారెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఆడబెట్టిండు. ఇదేనా అన్నది?
అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక బాధ్యతగా మాట్లాడాలి. నీకు నిజంగానే ప్రూఫ్ ఉంటే అది ఉంటే మాట్లాడాలి. సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ ఇంకో నాదేదైనా ఫౌండేషన్ ఇంకేదన్నా కానీ ఒక్క రూపాయి ఇసిజెడ్కి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ఒక రూపాయి వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన వెంబడి ఉండి ఆయన 30 ఏళ్ళ రాజకీయం చేస్తే నేను బతుకున్న రోజులు ఆయన వెంబడి రాజకీయం ఆయన వెంబడి ఉంటాను. మళ్ళీ పోటీ కూడా చేయాలి. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు? మరి ముక్కు భూమికి రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు. అంటే ఇది ఇంత అభాండం అంటే నిజం ప్రజలు అనుకుంటారు, నిజమే వచ్చి ఉండొచ్చు అనుకుంటారు. మీకు అందరు తెలిసి ఉండాలి, ఏదైతే వికలాంగులకు స్కూటర్లు దాదాపు 250-300 స్కూటర్లు ఇప్పించినాము. కొన్ని నా సొంత పైసలు పెట్టి ఇప్పించిన, కొన్ని దాతల నుంచి తెచ్చుకొని ఇప్పించినాం, కొన్ని ఎట్రో కానీ అరబిందో కానీ కొన్ని కంపెనీలు ఇచ్చారు. వాళ్ళు ఎట్లా ఇస్తారంటే మనం పేర్లు ఇస్తే ఆ పేర్లను ఆ షోరూంలో మాట్లాడి షోరూమ్ డైరెక్ట్ అకౌంట్ పంపిస్తారు. ఎవరికి ఒక రూపాయి అయ్యారు. వాళ్ళు డైరెక్ట్ మనం లిస్ట్ ఇస్తే, వికలాంగుల లిస్ట్ ఇస్తే వికలాంగుల పేర్లతోని వాళ్ళ అది కొటేషన్ తెప్పించుకొని షోరూమ్ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఒక్క రూపాయి ఇప్పటి వరకు మీకు అందరూ తెలిసి ఉండాలి, ఎస్సీజెడ్ ఏర్పడ ఇన్నేళ్ళు అయింది, ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకోవాలి. అచ్చా, మీ అందరి ముందర ఏం మాట్లాడినా అంటే ఎస్సీజెడ్కి వెళ్ళి వచ్చి నా దగ్గరికి నెలకు 70 లక్షలు ఇస్తున్నారు, నేను వేరే స్కూళ్ళకు దానికి ఏమని చెప్పినా దానికి పెట్టిస్తా అన్నాడు. మరి 9 నెలల నెలకు 70 అంటే ఎంత? దగ్గర 6 కోట్ల. మరి 6 కోట్ల రూపాయలు ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినాయి చూపించాలి, లేకుంటే నువ్వు తిని ఉండాలి. అంతే కదా? ఆయనే చెప్పండి, ఆయనే మీ అందరి మీద ప్రెస్ మీద చెప్పండి, ఎన్నో లోపల కాదు. ఎస్సీజెడ్కి వెళ్ళి నా దగ్గర వచ్చి నెలకు 70 లక్షలు ఇస్తా అని, నేను దానికి పెట్టమన్నా దీనికి పెట్టమని చెప్పా, పెట్టిస్తా అన్నాడు. మరి ఇప్పటికి మరి 7 కోట్ల రూపాయలు 9 నెలల మరి 70 అంటే అవి ఎక్కడెక్కడ పెట్టించినావు, మరి ఎవరి జేబులకు పోయినా చెప్పాలి. ఇక అంటే ఆయన ఇటువంటివి నోటికొచ్చిన అబద్ధాలు. ఇక అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ మారుతాయి, ఎమ్మెల్యేలు మారుతారు, గతంలో శాంక్షన్ కంటిన్యూ చేస్తారు. ఎవరైనా కంటిన్యూ చేయాలి, ఎవరు చేసింది వాడు. సరే కంప్లీట్ అయ్యంటే వినాగ్రహం చేయాలి, చేస్తున్నావు. నేను ఏమన్నా చేసినావు, నేను పంచాయరాజ్ బిల్డింగ్ వినాగ్రహం చేసినావు, డి ఆఫీస్ అది నేను కట్టినా, నువ్వు వినాగ్రహం చేసిన దాన్ని తప్పులే చేయొచ్చు. టెండర్లు అయిపోయినాయి, కంటిన్యూ చేయాలి. నా టైంలో శాంక్షన్ అయిన రోడ్లను ఏమంటాడు, బాలనగర్ గంగాపూర్ రోడ్ అది ఫేక్ అని, అసలు శాంక్షన్ కాలే, నేను వచ్చినాక శాంక్షన్ చేసిన అన్నాడు. అంతే కదా అన్నాడు కదా. ఆ మిగతా రోడ్లన్నీ కూడా అయినా అన్ని కూడా కొన్ని క్యాన్సిల్ చేయించిండు, కొన్ని పనులు ఆపించిండు, కొన్ని రీటెండర్ పెట్టించిండు. నేను ఈ బాలనగర్ గంగాపూర్ రోడ్ 56 కోట్లతోని వేయడానికి శాంక్షన్ చేయించడం, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అయిపోయిన టెండర్ అగ్రిమెంట్, ఎలక్షన్ వచ్చినాయి కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెండర్ పిలిపించండి, ఎవరో వేరే వాళ్ళకి ఇప్పించారు. ఆయన ఏమన్నాడు అంటే అది ఫేక్, అప్పుడు శాంక్షనే కాలే, నేనే శాంక్షన్ చేయించి అన్నాడు. మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ శాంక్షన్ అయిన నాకు జీవో కాపీ ఉంటే, ఇంతకుముందు చెప్పినా కదా, నా అకౌంట్కి డబ్బులు వచ్చింటే కానీ ఇది నువ్వు చూపిస్తే కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారం రోజులు టైం ఇస్తాం, మళ్ళీ వారం సరిగ్గా సండేనా అని ఇటు కూర్చుందాం. అవన్నీ చూపిస్తే నేను ఇన్ని రాజీనామా మొత్తం పాలసీలు వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ అవుతా, మేము పని చేస్తా, రోడ్డు మీద వచ్చి ముక్కు భూమి కానీ రాద్దాం. మరి ఆ జీవో కాపీ చూపించకుండా పాత జీవో మీద టెండర్ పిలిచింది, కొత్త శాంక్షన్ ఏందంటారు. అంటే అబద్ధాలు, ప్రజలను తప్పుదో పట్టించి అబద్ధాలు మాట్లాడి ప్రజలను ఏదో నేను గొప్ప చేస్తున్నా, నువ్వు చేసి చూపి ప్రజలు ఆటోమేటిక్ గొప్ప అంటారు. కానీ ఇవి ఇంత తొండి మాటలు ఎందుకు, బురదలే ప్రయత్నాలు ఎందుకు?
ఈ రెండు పాయింట్ల మీద అయ్యా మీరు మీడియా వాళ్ళంతా అడగాలి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సండే కూర్చుందాం. ఆ లోపల ప్రూఫ్స్ ఇవ్వాలి. ఏ బ్యాంకులో నా డబ్బు నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నా ఫౌండేషన్ కావచ్చు, సిఎన్ఆర్ ఫౌండేషన్ కావచ్చు, ఇంకేనా. ఈ జియో కాపీ బాలనగర్ గంగాపూర్ రోడ్ జియో కాపీ, కొత్త ఈ గవర్నమెంట్ వచ్చిన జియో కాపీ, ఈ రెండు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. చూపించకుంటే ఆయన మరి దేనికి సిద్ధం అని మీరు అడగాలి. మరి రాజీనామా చేస్తాడా, ఇంకోటి చేస్తాడు. నేను అది కూడా రాజీనామా కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు వచ్చేది చేయని. సారీ చెప్తే చాలు ప్రజల్లో, మరోసారి చెప్పకూడదు చాలు. మరోసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ప్రజలకు సారీ చెప్పి నేను అబద్ధం చెప్పినా. మా విష్ణు గురించి మాట్లాడి నిన్న ఏమన్నా అర్థం ఉందని మాట్లాడితే, మీ అందరు తెలుసు, చూసినారు. మా అల్లుడు విష్ణు అంటే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలి ఇప్పటి వరకు. మా అల్లుడు ఇన్వాల్వ్ కాలే, మా అమ్మాయిని వాళ్ళు కాలే, మా అన్నయ్యని వాళ్ళు కాలే, మా తమ్ముడిని కాలే, మా కజిన్ ఎక్కడ నెల్లూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు విష్ణు కూడా ఈయంత ఈడ ఎందుకున్నాడు, ఈ ఊరు ఈడ పుట్టినోడు, ఈడ బతికి పెరిగినాడు. ఎక్కడి నుంచి వచ్చి ఈడు ఉండలేడు. నేను ఎమ్మెల్యే అయినా వచ్చి ఉంది ఉండలే. వాడి ఉంటే నేను వచ్చి ఎమ్మెల్యే అయినా. పని వాడు చేసుకుంటున్నాడు. విష్ణు భాగవతం అంట. ఏమైనా అర్థం ఉందా మాట్లాడితే? నోటికి వచ్చి తొండి మాటలు మాట్లాడితే. మీలాగా మా వాళ్ళు ఎవరు ఉంటలేరు కదా, ఎవరు ఇన్వాల్వ్ అయినా మా వాళ్ళు. కొన్ని విష్ణు కానీ ఇన్వాల్వ్ అయ్యే ప్రూఫ్ ఉన్నాయి. అంటే వాని బతికేదో పట్టులు వాని గురించి మాట్లాడతారు. గుట్ట మీద మీ అందరు తెలిసి ఉండాలి, రంగనాయ గుట్ట మీద 10 మంది కమిటీలా అప్పుడు వీడియో కమిటీ ఉండే అంట, నెంబర్ ఉండే అంట. ఎందుకు అన్యాయం వేసిన నెంబర్ అంటే ఆయనకు విష్ణు మీద శంకు చక్రాలు పెట్టాలని ఇష్టం ఉండే, సొంత పైసలతో. గుట్ట మీద అవి పెట్టిండు. ఆ టైంలో వాళ్ళు కమిటీలో పెట్టినట్టు అది ఆ కమిటీ పీరియడ్ అయిపోయింది. మరి మొన్న తవ్వకాలు ఎట్లా జరిగినాయి? ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయి అటు తవ్వితే అవుతా అపోజిట్ వాళ్ళు మాట్లాడితే ఎట్లా గుర్తు? వాళ్ళు ఇంటికి పోతివి కండవ కప్తి మళ్ళీ మావాడు కాదంటావు. వానికి 50 లక్షలు సాంక్షన్ చేస్తా గుట్ట మీద మాట్లాడి చెప్తేనే వాడు కండ వేసుకున్నాడు ఆయన కవితయ్య. తర్వాత నువ్వు పని చేసుకొని పోయి చేసిందట. దాంట్లో ఎవరి మీద అంటే వాళ్ళని దొప్పుడు. మరి అది మేము చేసేది ఉంటే 10 ఏళ్ళలో మేము దొవుతుంటాం కదా. 10 ఏళ్ళలో మా 10 ఏళ్ళలో ఎక్కడన్నా అట్టటు గుడితో విన్నామా? కుంటాలు కబ్జాలు పెట్టినామా? శ్మశానాలు కబ్జాలు పెట్టినామా ఎక్కడన్నా? ఇదే వింత వాతావరణం, అర్థమే లేదు అసలు. వింత వాదం ఎక్కలేదు. రాష్ట్రంలో ఏ కాన్సలు ఇటువంటి వాతావరణం లేదు. ఇప్పటికైనా ఆయనకు చెప్తా ఉన్నాను, నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, పని చేసి చూపి. నాకంటే ఎక్కువ చేస్తే ప్రజలు అటువంటి ఎక్కువ చేసి అంటారు. నువ్వు చెప్పుడు మళ్ళీ మంచి పేరు తెచ్చుకో, మంచి పని చెయ్యి అని ప్రతిదీ బుధజల్లుడు. నువ్వు అంటే నల్లమట్టి అమ్ముకుని అంటారు. అరే ఈ నల్లమట్టి ఇది అమ్ముడింది అయ్యా, మీ అందరు తెలిసి ఉండాలి. నల్లమట్టి సబ్జెక్ట్ ఏంటంటే ఉదండాపూర్ రిజర్వాయర్ శాంక్షన్ అయింది, అక్కడ కర్వెన రిజర్వాయర్. ఆ బండ్ నిర్మాణం చేయాలంటే మధ్యన CO2 అని ఉంటుంది, ఆ పక్క ఈ పక్క మట్టి ఉంటుంది, మధ్యన నల్ల మట్టి నింపాలి. ఎందుకంటే సీపేజ్ కాకుండా ఆ నల్ల మట్టి నింపాలంటే చెరువులోకి వెళ్ళి తీసుకొని నల్ల మట్టి నింపాలి. అది కాంట్రాక్టర్ టెండర్లే అది ఉంటాయి అవన్నీ. ఆ కాంట్రాక్టర్ ఊరులోకి పోయి నల్ల మట్టి కొట్టుకున్నారు. కొన్ని గ్రామాలు ఏంటంటే ఊరోళ్ళు అందరు కలిసి మరి నువ్వు మట్టి కొట్టుకుంటావు అంటే ఊరికేమన్నా ఇస్తా, గుడికి ఇస్తా, బడికి నేను అమౌంట్ ఇస్తే వాళ్ళు గుడి బడో కట్టుకున్నాం. దాంట్లో ఎవరికి ఏం సంబంధం? ఏ ఊరు ఆ ఊర్లో చేసుకున్నారు. మరి ఇప్పుడు రేపు నువ్వు ప్రాజెక్ట్ సాటిస్తే మళ్ళీ నల్లమట్టి కావాలి. మరి అంటే గాదాన్ని రాజకీయం. నల్లమట్టి అమ్ముకున్న ఏడ నల్లమట్టి అమ్ముకుని ఎవరు అమ్ముకున్నారు? అట్లా ఎక్కడన్నా ప్రూఫ్ ఇస్తే కూడా నేను రెడీ ఉన్నది. దేనికైనా ₹1 ఎవడన్నా నల్లమట్టి నుంచి ఏ ఊర్లో ఆ ఊరు తీసుకుంటే అది వేరే. लीडर वाल वाला। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।